బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయ పీఠంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు రెడీ అవుతుండగా తెర వెనుక ఈక్వేషన్స్ అనూహ్యంగా మారిపోతున్నాయి. మద్దతు ఇచ్చే విషయంలో తాజాగా అన్నాడీఎంకే తెర మీదకు వచ్చింది. తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118. ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. విజయ్ 2 చోట్ల గెలవడంతో ఒక సీటు వదులుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల టీవీకే బలం 107కి తగ్గుతుంది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే కనీసం మరో 11 నుంచి 12 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్కు అత్యవసరం. విజయ్కు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకొచ్చింది. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న డీఎంకే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయింది. అయితే కాంగ్రెస్ కు 5 సీట్లు మాత్రమే ఉన్నాయి. మరో 7 మద్దతు అవసరం ఉంటుంది. ఈ మద్దతు కోసం వీసీకే, సిపిఐఎం, సిపిఐ, ఐయుఎంఎల్ వంటి ఇతర చిన్న ప్రాంతీయ పార్టీలతో కూడా టీవీకే జతకట్టాల్సి ఉంటుంది. టీవీకే అధినేత విజయ్ ఈ దిశగా కూడా చర్చలు జరుపుతున్నారని తమిళ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. డీఎంకే మాట లెక్క చేయకుండా టీవీకే విజయ్కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుంటే అనూహ్యంగా అన్నాడీఎంకే తెరపైకి వచ్చింది. పార్టీ అధినేత పళనిస్వామితో విభేదిస్తూ షణ్ముగం టీవీకే విజయ్కు మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నారు. షణ్ముగం నిర్ణయానికి మరో 35 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉందట. మరోవైపు టీవీకే ఎమ్మెల్యేల ఆనంద్ అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిని కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి అన్నాడీఎంకే సీన్లోకి రావడంతో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. విజయ్కు బయట నుంచి మద్దతు ఇవ్వాలనుకుంటోందని వార్తలు గుప్పమంటున్నాయి. చిన్న పార్టీల మద్దతు తీసుకుంటే భవిష్యత్తులో మంత్రి పదవుల కోసం ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి భిన్నంగా అన్నాడీఎంకే వంటి ప్రధాన పార్టీ బయట నుంచి మద్దతు ఇస్తే విజయ్ ప్రభుత్వం మరింత పటిష్టంగా మారుతుందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంతేకాదు అన్నాడీఎంకే మద్దతు ఇస్తే తమిళనాడులో డీఎంకే రాజకీయంగా మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం కూడా ఉందంటున్నారు. మరి విజయ్ ఎటువైపు మొగ్గు చూపుతారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. మచిలీపట్నంలో శ్మశాన అభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. చుక్కపల్లి సంస్థ సౌజన్యంతో చుక్కపల్లి సురేష్ ఆధ్వర్యంలో శ్మశాన అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇప్పటికే ఈ సంస్థ తెలంగాణలో శ్మశాన అభివృద్ధి పనులు చేస్తుందన్నారు. మన రాష్ట్రంలో తొలిసారిగా మంగళగిరి, మచిలీపట్నంలో శ్మశాన అభివృద్ధికి చుక్కపల్లి సురేష్ ముందుకు రావడం హర్షణీయమని కొల్లు రవీంద్ర అన్నారు. బందర్ బైపాస్ రోడ్డులో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని వాటిని కాపాడుకోవడంతో పాటు అక్కడే ఉన్న శ్మశానాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా మచిలీపట్నం బైపాస్ రోడ్లో ఉన్నటువంటి దాదాపు 16 ఎకరాల శ్మశాన వాటిక ఇది అన్యాక్రాంతం కాబడుతూ ఉంది. ఇక్కడ కొంతమంది ఆక్రమణ కూడా చేసుకుంటూ దీన్ని కుచించుకుపోతా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని పరిరక్షించాలి, దీనికి ఒక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమానికి చేయాలి. ఎందుకంటే కోవిడ్ టైంలో మేము వచ్చినప్పుడు ఇక్కడ చూసాం, చాలా హృదయ విదారకంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, సౌకర్యాలు లేక రోడ్డు పక్కనే బాడీల్ని
నుంచో పెట్టికి ఆ రోజు చూసినటువంటి విధానం కళ్ళ ముందు ఇప్పటికే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి చొక్కపల్లి సురేష్ గారు వారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు తెలంగాణ గవర్నమెంట్తో కూడా వర్క్ చేసి వాళ్ళ సంస్థ నుంచి ఈ శ్మశాన వాటికల్ని డెవలప్ చేయడానికి ఆ రోజున వారు చేసినటువంటి కార్యక్రమాన్ని చూసి వారిని రిక్వెస్ట్ చేశాను. రాష్ట్రంలోనే తొలిసారిగా వాళ్ళు 2 ప్రాంతాలని, ఒకటి మంగళగిరి, ఒకటి మచిలీపట్నాన్ని ఎంపుకుని దగ్గర దగ్గర ₹1 కోటి పైనే దీనికి వాళ్ళు ఖర్చు పెట్టి ఇక్కడే ఒక 3 ఏదైతే క్రిమేషన్ ఇది ఏర్పాటు చేయటం, వాళ్ళకి వెయిటింగ్ హాల్స్ కానీ, అట్లాగే బాడీలు ఏదన్నా పెట్టుకుంటాక ఇంట్లో దగ్గర పెట్టుకుంటాక ఇబ్బంది ఉంటే అవి కూడా ఇక్కడ పెట్టుకుంటానికి, అట్లాగే వెయిటింగ్ హాల్ కానీ, ఆఫీస్ రూమ్ కానీ అన్ని వస్తువులు వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా ఇవాళ రోడ్లు డ్రైనేజీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఒక 2-3 నెలల్లోనే కంప్లీట్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ. ఎందుకంటే గతంలో చూశాను, ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం స్నానం చేయడానికి పనికిరాని ఉప్పు నీరు, చలిగాల్లో ఎన్ని ఇబ్బందులు పడతారో నా కళ్ళ ముందు ఇప్పటికీ ఉన్నాయి. అవన్నీ గతంలో నేను వచ్చినప్పుడు మా తండ్రి గారిది, మా తాతగారి జరిగినప్పుడు నేను చూసిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే దీన్ని పర్ఫెక్ట్గా చేయాలి. దీన్ని ఆదర్శంగా తీసుకుని మన మచిలీపట్నంలో ఉన్నటువంటి అన్ని బరియల్ గ్రౌండ్స్ని దాతల సహాయ సహకారాలతో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని నడిపించే కార్యవర్గం కావాలి. అందుకనే దీనికి ఒక పాలక వర్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. వాళ్ళు దీన్ని అన్నీ కూడా మెయింటైన్ చేస్తారు, డెవలప్మెంట్ కమిటీని. అట్లా బందర్లో ఉన్నటువంటి బందర్ రూరల్లో కానీ ఎక్కడైనా సరే కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఆయన నిర్వహణ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి పెద్దలందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొండా సురేఖ రాముడి గురించి శూర్పణఖలా మాట్లాడారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెంటనే దేవాదాయ శాఖకు సురేఖ రాజీనామా చేసి హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందువుల దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడిన మమతా బెనర్జీ, స్టాలిన్ కమ్యూనిస్టు పార్టీలు తాజా ఎన్నికల్లో ఓడిపోయారని గుర్తు చేశారు. దేశంలో ఇక మిగిలింది 6 రాష్ట్రాలే అని, త్వరలో తెలంగాణలోనూ కాషాయ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. మున్ముందు దేశమంతా కాషాయమయం కాబోతోందన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు నిన్న జై శ్రీరామ్ అంటే డబ్బులు రాలుతాయా, పథకాలు వస్తాయని చెప్పి అవహేళనగా మాట్లాడారు. అమ్మ సురేఖ గారు, శూర్పణఖ మాట అన్నట్టు మీరు మాట్లాడారు. జై శ్రీరామ్ అంటే ఈరోజు మొత్తం భారతదేశం అంతా జై శ్రీరామ్ పేరుతో, జై శ్రీరామ్ నామాలతో మారుమోగిపోతోంది. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో నీ మారగే మాట్లాడే మమతా బెనర్జీ, నీ మారగే మాట్లాడే స్టాలిన్, నీ మారగే మాట్లాడే కేరళలో హిందూ వ్యతిరేక విధానాలు, హిందూ దేవుల గురించి అవహేళనగా మాట్లాడిన వాళ్ళందరూ చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఇంకా మిగిలింది దేశంలో 6 రాష్ట్రాలే. ఖచ్చితంగా రాబో రోజుల్లో మొత్తం భారతదేశం అంతా కాషాయమయం కాబోతున్నది. జై శ్రీరామ్ నినాదాలతో దేశం మొత్తం ముందుకు పోతూ ఉంటే మీరేదో మతపరమైనటువంటి అంశాలు లేవనెత్తి తద్వారా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లబ్ధి పొందాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో మీరు ముందుకు పోతున్నారు. మీ ఆటలు సాగనివో. ఖచ్చితంగా రాబో రోజుల్లో తెలంగాణ గడ్డ మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండాతో, కాసాయి అజెండాతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకపోతోంది. వెంటనే నువ్వు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఈ మధ్య ఇది ఒక అలవాటుగా మారిపోయింది. మొన్ననే ఆ దరిద్రుడు ప్రకాష్ రాజు మాట్లాడితే ఈరోజు ఈ సురేఖ శూర్పణఖ ఈరోజు రాముల వారి గురించి మాట్లాడింది. ఇది మంచిది కాదు. వెంటనే హిందువులకి, శ్రీరామ భక్తులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అస్సాం రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. హిమంత బిశ్వ శర్మ తన ముఖ్యమంత్రికి పదవికి రాజీనామా చేశారు. గౌహతిలోని రాజ్ భవన్ లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిసి హిమంత బిశ్వ శర్మ తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఇది ఒక రాజ్యాంగబద్ధమైన చర్య. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ ఆయనను కోరారు. 126 స్థానాలు ఉన్న అస్సాం అసెంబ్లీలో బీజేపీ కూటమి 102 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. దీంతో హిమంత బిశ్వ శర్మ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. త్వరలోనే బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం హిమంత బిశ్వ శర్మ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. క్యారియర్ ఏసీ తయారీ కేంద్రం భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో 80% శ్రీ సిటీలో నుంచి సరఫరా చేయబోతుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని లోకేష్ చెప్పుకొచ్చారు. పారిశ్రామికవేత్తలకు ఏ రకమైన సేవలైనా ఒక్క వాట్సాప్ మెసేజ్తో చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. శ్రీ సిటీలో 70,000 మంది ఉద్యోగుల్లో 35,000 మంది మహిళలు ఉన్నారని, స్త్రీ శక్తికి ఇది నిదర్శనమన్నారు. శ్రీ సిటీలో క్యారియర్ గ్లోబల్ సంస్థ 1,000 కోట్లు పెట్టుబడి పెట్టనుందని, తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 3,000 మందికి ఉపాధి లభించనుందని మంత్రి లోకేష్ తెలిపారు. Friends who are here from across the world, a new race is happening in India and all across the world. A race to build data centers. A race to harness the power of artificial intelligence. And I'm proud to say that the great state of Andhra Pradesh will lead that race from the front. But let me share our next big idea. For us, it's not just about bringing the data centers, but it's about building the entire manufacturing ecosystem here in the great state of Andhra Pradesh. And I believe data centers are just the beginning. All of you know data centers need world-class cooling solutions, high-efficiency chillers, power electronics, control systems, and precision manufacturing. Without these, the digital economy cannot function. And data centers in isolation will not capture the real value of the entire ecosystem. So when we laid foundation to India's largest FDI investment ever, I made a bold statement that we will build the entire ecosystem, and I'm really excited that Career has chosen Andhra Pradesh and Sri City to be part of that ecosystem. వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడి పళ్ళు ఊరించేస్తాయి. పండ్ల సంగతి అటుంచితే పచ్చి మామిడికాయలతో రకరకాల పచ్చళ్ళు తయారు చేయటం మన భారతీయ ఇళ్లలో ఒక సాంప్రదాయం. వేసవిలో షురు అయ్యే ఆవకాయ పచ్చళ్ల సీజన్లో మామిడి ముక్కలు కొట్టే వారికి భలే గిరాకీ ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ సైజులో ముక్కలు కొట్టాలి. అయితే పుల్లటి రుచులతో నోరూరించే మామిడి పచ్చడి మాత్రం ముక్కలు కొట్టే వారికి మాత్రం చేదునే మిగుల్చుతోంది. తమకు స్థిరమైన నివాసం లేకపోవడంతో సీజన్లో వ్యాపారం కూడా ఆశించిన స్థాయిలో జరగటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలం అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది మామిడికాయ. ఇటు చూసుకుంటే పండిన మామిడికాయలు అంటే మామిడి కాయలు కొనుక్కోవడానికి అయితే ప్రజలు పెద్ద ఎత్తున వచ్చినట్టు కనిపిస్తుంది. అయితే పచ్చడి పట్టుకోవడానికి అయితే మామిడికాయ ముక్కలు కొట్టించుకోవడానికి కూడా ఈ నేపథ్యంలో చాలా మంది ప్రజలు వస్తూ ఉంటారు. అసలు అందరూ ఆ పచ్చడి గురించి మాట్లాడతారు కానీ ఆ ముక్కలు మామిడికాయ ముక్కలు కొట్టి అసలు వారు ఎంత కమ్ముతున్నారు, వారికి ఏం మిగులుతుంది అన్న దానిపైన కూడా ఎవరు దృష్టి సారించరు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఆ ప్రదేశంలోనే ఉన్నాం. పచ్చడి ముక్కలు అయితే కొడుతూ ఉన్నారు. కాయకి 5 రూపాయలు మాత్రమే పలుకుతుందని, ఈసారి భారం ఏమీ లేమని కూడా మామిడికాయ ముక్కలు కొట్టే వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. పెద్ద కాయ అయితే 8 రూపాయలు, చిన్న కాయ అయితే 5 రూపాయలు మాత్రమే పలుకుతుంది, మాకేమి మిగలట్లేదని కూడా వాపోతున్నారు. అయితే అది మామిడికాయకి సంబంధించి పూర్తిగా మినరల్ వాటర్తో కడిగి మరి శుభ్రం చేసి మరి మామిడికాయ ముక్కలు కొడుతున్నారని కూడా తెలుస్తుంది. అయినా ఇంత చేసినప్పటికీ కూడా సరైన ధర పలకకపోవడంతో కూడా వీరు కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అసలు మీరందరూ కూడా బృందంగా కలిసి ఈ పని అంతా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎటువంటి ధర పలకట్లేదని కూడా చెప్తున్నారు. మొత్తం మినరల్ వాటర్తో కడిగినప్పటికి కూడా కాయలు ముక్కలు ఎంత శుద్ధి చేసి ఎంత ముక్కలు కొట్టినప్పటికీ కూడా వినియోగదారులు ఏదైనా కొంచెం చిక్కు వచ్చినా కూడా వాదిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా మనకు ఇక్కడ విజువల్స్లో చూసుకుంటే కూడా ముక్కలు కొట్టి ఇస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ఒక కాయ 5 రూపాయలకి పలుకుతుందని, కేవలం వాళ్ళకి ఎటువంటి లాభం మిగలట్లేదని కూడా చెప్తున్నారు. అసలు వీరికి ఎంతవరకు మిగులుతుంది, ఏం మిగులుతుంది, ఎంతవరకు జరుగుతుంది అన్నది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది.
పూర్తిగా ఇక్కడ వారికి కూర్చోడానికి చోటు ప్రదేశం కూడా మంచి ప్రదేశం లేదు. అమ్మ ఎంత పలుకుతుంది మీకు రేటు? ఏంటమ్మా ఎంత అమ్ముతున్నారు? ఎంత పలుకు లాభం? కాయలు అమ్మేవాళ్ళు వాళ్ళమ్మా, మేము కాదు. మీరు ముక్కలు కొడుతున్నారు, మీకు లాభం ఏమైనా మిగులుతుందా? కాయ ఎంత? నాకు మాట్లాడతాం కూలి డబ్బులు వస్తాయమ్మా. పొద్దున్న 6ంటికి వస్తాం, సాయంత్రం 7ంటికి వెళ్తాం. మనిషికి వచ్చి 500 600 వస్తాయమ్మా. ఇక్కడ మొత్తం 45 మంది ఉంటామమ్మా. ఎలా ఉంది గిరాకీ? ఎలా ఉంది? కాయలు అమ్మేవాళ్ళు వాళ్ళు మనకు పెద్దగా తెలియదమ్మా. మామూలుగా ఎంత మిగిలింది? ఎక్కువ ఏం మిగలదని అంటారు. నువ్వు 45 మంది అమ్మ. మరి అందరం అలా పట్టా వేసుకుంటాం, మొత్తం మళ్ళీ కొట్టి పంచుకుంటాం తల్లి. ఎంత అన్నా రాని, రూపాయి రాని, 10 రూపాయలు రాని, మొత్తం నలుగురం తీసుకుంటాం. ఎలా శుభ్రం చేసి ఏమన్నా అట్లా కడిగి తుడిసి కొడతామమ్మా. సో చూసారు కదా, కడిగి తుడిచి మరి ముక్కలు అమ్ముతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా సరైన ప్రదేశం కూడా లేదని కూడా చెప్తున్నారు. ప్రదేశం లేకపోయినా కూడా పూర్తిగా ముక్కలు కొట్టి మరి అమ్ముతున్నారని చెప్పుకోవచ్చు. అమ్మ చెప్పండి, ఏంటండి చోటు లేదమ్మా. 5 రూపాయలేనండి కాయ, కానీ మాకు చోటు కావాలండి. 40 సంవత్సరాలు బట్టి ఈ వాన వస్తే మళ్ళీ ఎత్తిపెట్టేవలసి వస్తుంది. 45 మంది అండి. ఏం మిగులుతుందండి? 500 వస్తే 500 ఇంటి అద్దెలకి అని, డోకరాలు కానీ, ఇంట్లో తిండి కానీ 600 700 పడుతుందండి. ఆటా పొద్దున్న 6ంటికి వస్తే చందాలు 8ంటికి వెళ్తున్నామండి. ఏం కడుతుందమ్మా? మీరు ఆలోచించండి. సో చూసారు కదా, ముఖ్యంగా మామిడికాయలు అంటే మనం ఎప్పుడు మామిడికాయలు అంటే పూర్తిగా రంగు బాగా ఉండి ఆ మామిడికాయల గురించే మాట్లాడుతూ ఉంటాం. అసలు పచ్చడి మామిడికాయలు వెనుక ఏం జరుగుతుంది, పచ్చడి మామిడికాయలకు సంబంధించి ఎటువంటి ఇట్లాంటి పరిస్థితులు కలుగుంటాయి అనే దానిపైన కూడా ఇప్పుడు మనకు తెలుసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే పూర్తిగా వీరందరూ దాదాపు 45 మంది ఇక్కడ ముక్కలు కొడుతున్నది కనిపిస్తుంది. అయితే వీరికి లాభం ఏమీ మిగలట్లేదని కూడా వాళ్ళు వాపోతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.